రైట్ మరొక బ్రేక్ అయిన చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ శ్యామల కొద్దిసేపటి క్రితం పంచగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను సూచించింది. ఇందులో భాగంగానే ఈరోజు శ్యామల సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్లు తెలుస్తోంది. రైట్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ శ్యామల కొద్దిసేపటి క్రితం పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా కూడా ఆమెను సూచించింది. ఇందులో భాగంగానే ఈరోజు శ్యామల సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందువరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎప్పుడు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతం